అందరికీ శుభోదయం. ఈరోజు శాంతి ఆంగ్ల పాఠశాల నందు తెలుగు పద్య దినోత్సవాన్ని మనం పురస్కరించుకోబోతున్నాం. దీని సందర్భంగా శాంతి మిస్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించబోతున్నాం. దేశమును ప్రేమించమన్నాను గేయాన్ని చెప్పబోతున్న 4వ తరగతి విద్యార్థి. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒత్తి మాటలను కట్టి పెట్టోయ్ గట్టి మేలు తలబెట్టోయ్ పాడి పంటలు పొంగి పడలే దారిలోను పాటు పడవోయ్ తిండి కలిగితే కండ కలుగుదోయ్ కండ కలవాడే మనిషోయ్. ఇప్పుడు 4వ తరగతి నుండి అఖిల వేమన పద్యం చెప్పడానికి వస్తుంది. కపులంబు గొప్ప పొడుగు నుండి చూడ చూడ రుచులు జాడ వేరయ్య పుష్కరుడు పురుషుడు పుణ్య పురుషుడు వేరయ్య విశ్వదాభిరామ నిరవేమ. తెలుగు మనది వెలుగు మనది తేనెలొలుపు పలుకు మనది పెన్నా మనది కృష్ణ మనది పామని గోదావరి మనది నీతి లేని ఖ్యాతి మనది భీతి లేని జాతి మనది ఇవి మనది టీవీ మనది ఘనత గన్న చరిత మనది. నా పేరు మహిమ గ్రామ ప్రకాష్ గంట ఒకటో తరగతి చదువుతున్నాను. తల్లిదండ్రులందు తల్లేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినువరేమా. ఎడవల్లి దుర్గా ప్రసాద్ ఇంకొక పద్యం చెప్పడానికి రాబోతున్నాడు. అందరికీ నాది శుభోదయం. నా పేరు ఎడవల్లి దుర్గా ప్రసాద్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన గాని నీనుడవుగు నమ్ము మానలేడు గొప్పు కాలడుగా పోవునామని నమ్ము విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. దోచలేరు దొంగలెత్తుకపోరు పాకిస్తనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు వ్యాధనంబురా జాల తెలుగు బాల. సిరిత వచ్చిన సలలితముగా నారికెళ్ళ సలలింపంగిన్ సిరిత పూవిన పువ్వును గరిమింగిన వెలగ పండు ధరణి సుమతి. ధన్యవాదాలు. ఏమో ఇప్పుడు ఒక పద్యం చెప్పడానికి రాబోతున్నాడు. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు దానహీను చూసి ధనము నవ్వు కాదభీతును చూసి కాలందు నవ్వున విశ్వదాభిరామ వినురవేమ. 6వ తరగతి నుండి శివకుమార్ ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్పడానికి రాబోతున్నాడు. అందరికీ శుభోదయం. నా పేరు శివకుమార్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను పద్యం చెప్తున్నాను. మేలు బండ చూడు మేల్మై ఉండను కొత్త విప్పి చూడు పురుగులుండెను తిరిగి వాణి మదని దుఃఖము రావుగా విశ్వదాభిరామ వినురవేమ. అందరికీ శుభోదయం. నా పేరు పద్దెపూడి చైతన్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు వేమన గారి పద్యాన్ని చెప్పబోతున్నాను. నగనగ రాగా మంది శైలు చుండు తినగ తినగ వేము తీయ వేడు సాధనముల పనులు సమకూరు ధరలు విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. చెట్టాపట్టాలు బతుకని దేశస్తులంతా నడవలే అన్నత ముందవలే జాతులు మతములన్నీ మెల్లవలే సొంత లాభం కొంత మానుకోయి పొరుగు వారికి తోడుపడవై దేశ
మతమంటే మట్టి కాదు, ఈ దేశమంటే మనుషులు. ఇప్పుడు 8వ తరగతి నుండి హర్షద్ వచ్చి ఒక పద్యం చెప్పబోతున్నాను. అందరికీ నా నమస్మాంజలి. నా పేరు హర్షద్ షేక్. నేను శాంతి ఆంగ్ల పాఠశాల నందు 8వ తరగతి చదువుతున్నాను. ఇవాళ నేను మాతృభావన అనే పాఠంలోని గడియారం వెంకట శేషాచలం గారు రచించిన ఒక పద్యం గురించి చెప్పబోతున్నాను. శివరాజంతట నేను సుందరలో సిద్ధాంబుదచ్చాయలు నవ సౌదాయిని బోలు నా యమన కాంత రత్నమును చూచి యమ్మ హృదా సంకలనందకుండ మము మన్నింపగదే నీవు మా కవలం దల్లి వినంచు నీ బలికే నీతిని గురు బిరోకి నాలంబి దీని అర్థం ఏంటంటే, అప్పుడు శివాజీ గారు మేల్ ముసుంగు తెరలో దట్టమైన మేఘాలలో కూడా మెరుపు తీగలాగా మెరుస్తున్న యవన కాంతను చూసి, అమ్మా మీరు వృధాగా భయపడవద్దు, మమ్మల్ని క్షమించండి, మీరు మా అమ్మ లాంటి వారు అని గంభీరంగా గౌరవంగా పలికినారు. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారైనటువంటి శాంతి టీచర్ గారు హర్షద్ చెప్పినటువంటి పద్యానికి తన యొక్క అభిప్రాయాన్ని తెలుపుతారు. హర్షద్ బాగా చెప్పారు, కానీ కొంచెం భయపడకుండా ఇంకా బాగా నేర్చుకుని చాలా బాగా చెప్పారు.